Hi everyone, welcome to Vlogverse Kalyani. If you are new here, please do subscribe and support my little channel. Let's begin today's vlog. Today's vlog it's so very special to my family and me. ఆల్రెడీ నేను షిరిడి ట్రిప్ డే 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము వేకప్ అయ్యి ఇంకా రెడీ అవుతున్నాం దర్శనానికి. సో హడావిడి అయిపోయిందనమాట మాకు మార్నింగే. షిరిడి రీచ్ అయ్యాక ఆ క్రౌడ్, హీట్, రష్ అన్నీ ఉన్నప్పటికీ టెంపుల్ దగ్గర అవుతున్న ప్రతి స్టెప్లో ఒక స్ట్రేంజ్ పీస్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఆ ఫీల్ అవ్వడానికి మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే రెడీ అయిపోతున్నాము. దర్శనం టైం వచ్చినప్పుడు బాబా సన్నిధిలో నిలబడి చూస్తే కొన్ని సెకండ్స్లో మన కష్టాలు, భయాలు, యాంగ్జైటీస్ అన్నీ ఒక కామ్ వేవ్ లాగా దూరం అయిపోతాయి నిజంగా. సో నేనైతే రెడీ అవ్వడం మొత్తం అయితే నేను ఇంకా మీకు చూపించేస్తున్నాను. నేనైతే ఈ పర్పుల్ శారీ అయితే నేను కట్టుకునేసాను. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. మరి అంత నేను 10 out of 10 ఇవ్వను, ఒక 8 ఇస్తాను. అంత క్వాలిటీ అయితే మంచిగా లేదు. ఫస్ట్ టైం నేను మింత్రాలో కొనుక్కోవడము. ఓకే, ఇట్స్ బెటర్ అని అనిపించింది నాకైతే. దెన్ ఐ యూజ్ సన్ స్క్రీన్. వీఆర్ బోత్ ఆర్ గెటింగ్ రెడీ షిరిడి బాబా దర్శన్. So see how it feel today we are going darshan and I'm proud of myself. మీకు ఈ వీడియోలో నేను ఏం షాపింగ్ చేశాను, మేము షిరిడీలో ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది కూడా కొంచెం ఆల్మోస్ట్ నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం షిరిడీ టూర్ అయితే చూసామన్నమాట. మేము 3 days అట్లా ఉన్నాము. ఫ్రైడే నైట్ వెళ్ళాము, సాటర్డే సండే అట్లా 2 days 2.5 days ఉన్నాము. మొత్తం అయితే తిరిగేసినాము. ఎందుకంటే మేము షిరిడి మాత్రమే చూసాము, ఇంకా వేరే ఏ టెంపుల్స్కి వెళ్ళలేదన్నమాట. అందుకని చెప్పి మొత్తం కవర్ చేసాము. ఇక్కడైతే ఇంకా హడావిడిగా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాము. మామూలుగా షేర్ ఆటోలో వెళ్ళాము మేము. అక్కడ మామూలుగా మనం మాట్లాడుకొని వెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు కదా ఆటోలో. అందుకని చెప్పి ఇంకా షేర్ ఆటోలోనే వెళ్ళాము. దగ్గరే కదా మనకి, భక్తి నివాసం నుంచి టెంపుల్కి కొంచెం దగ్గరే కాబట్టి మాకు 10 rupees అలా తీసుకున్నారు ఆటో ఆయన. ఇక్కడికైతే ఇంకా రీచ్ అయిపోయినాము. మేము ఫస్ట్ టైము సత్యనారాయణ పూజ అనేది బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. ఇది చూడంగానే నాకు ఎంత అసలు నాలో ఉన్న టెన్షన్ మొత్తము, ఆ ఫ్రస్ట్రేషను, స్ట్రెస్ మొత్తం పోయింది సాయిబాబాని చూడగానే. దర్శన టైం వచ్చినప్పుడు బాబా సన్నిధిలో నిలబడి చూస్తే కొన్ని సెకండ్స్లో మన కష్టాలు, భయాలు, యాంగ్జైటీస్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. నిజంగా ఆ మూమెంట్లో తెలుస్తుంది ఫైత్ అంటే ఏంటో. బాబా ఎదురు నుంచి చూస్తే మనకు తెలియదు. నిజంగానే నాకు అలాగే అనిపించింది. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. నేనున్న ఒక సైలెంట్ మెసేజ్ అయితే మీకు ఇస్తున్నాను. ఇక్కడ మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసాము. అంత ఎక్కువ మేము షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఇన్ని రోజులు నా పెళ్ళైన కాడ నుంచి నేను చాలా షాపింగ్స్ చేశాను. మా ఆయన నువ్వు ఇంకా కొనుక్కొని చాలే, అన్నీ ఇంట్లో ఉన్నాయి, ఇంకేం కొనుక్కోకొని అన్నాడు. సరేలే అని చెప్పి ఇంకా నాకు కావాల్సినవి కొన్ని, లైక్ అంటే నాకు ఒక వినాయకుడి విగ్రహం కావాలి. సో అది, తర్వాత ప్రసాదము, పాపకి ఒక టాయ్స్ అట్లా కొనుక్కున్నాము. ఇక్కడ ఇంకొక పార్క్ ఉంది కదా, పార్క్ లోపలికి అయితే వచ్చేసినాము మేము. పార్కు మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. చాలామంది అక్కడ అలో చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇంకా ఓపిక లేక నేను ఇంకా అక్కడ కూర్చునేస్తే మా ఆయన వెళ్ళి ఇంకా వీడియోస్ అన్నీ తీసుకొని వస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఈ పార్కులో. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే టెంపుల్ సైడే పక్కనే ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు, చూడొచ్చు, కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు, ఫొటోస్ అట్లా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో వెళ్తే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. మీరు అక్కడ ఏమైనా మీరు స్నాక్స్ కానీ ఇట్లా ఏమైనా తినడానికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. పీస్ఫుల్గా ఉంటుంది, ఇక్కడ కూర్చోవచ్చు. మా పాప అది బబుల్స్ది కావాలంటే ఇంకా అది కొనిచ్చినాము. దాంతో బాగా ఆడుకున్నది చాలాసేపు. ఇంకా అక్కడే టైం అంతా అక్కడే అయిపోయింది. ఇంకా మేము మా ఆయన ఫ్రీ ఫుడ్ ఉంటుంది కదా, ప్రసాదాలయంకి అయితే వెళ్ళడానికైతే ఇంకా మా ఆయన మీకు కొంచెం ఎనర్జీ కావాలి కదా అని చెప్పి ఇంకా సోడా అయితే తీసిచ్చేసినాడు. మేమైతే ఇంక ఇక్కడ సోడా అయితే తాగుతున్నాము.
ఇంకా మేము వేసుకొని పోయిన చెప్పులన్నీ ఇక్కడే ఎంట్రన్స్లోనే పెట్టేసిపోయినాము. అటు సైడ్ కూడా పెట్టచ్చు, కానీ మాకు అది తెలియలేదు. ఇంకా చాలా దూరం నడుచుకొని వచ్చి ఇంక ఇక్కడ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ ఆన్లైన్ బుకింగ్స్, ఇటు సైడ్కి ఆన్లైన్ బుకింగ్స్ మనకి మిషన్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటారు. అక్కడ మనం బుక్ చేసుకొని హారతి బుకింగ్ అవన్నీ మనకి ఏ సేవ కావాలో ఆ సేవ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మేము ఇంకా చెప్పులు తీసుకునేసి మధ్యలో ఈ బొమ్మ అయితే కొనుక్కున్నాము. చూడంగానే నాకు చాలా బాగా నచ్చిందనమాట. మా ఆయన ఇంకా అడగంగానే కొనిచ్చేసినాడు. అది కూడా ఒక 600 అట్లా పడింది అనమాట మాకు ఆ బొమ్మ. మా పాప మేమిద్దరం బొమ్మ పిచ్చోళ్ళం అనమాట. కొనుక్కునేసి ఇంక ఇక్కడ ఇది చాలా పెద్ద ప్రసాదాలయం అంట. చాలా దూరం నడుచుకొని వచ్చినాం. మాకైతే కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నాకైతే నీరసం కూడా వచ్చింది. ఫ్రీ బస్ ఉంటుంది కదా, అది ఎక్కాలి అంత తాటు కూడా లేకుండా ఉండే నడుచుకొని వచ్చేసినాం. ఇంకా మా బాబు కూడా అలసిపోయింది. ఇక్కడికి వచ్చి బాబాని చూసినాక చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారు. అసలు ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా. ఇక్కడ మనకి ఫ్రీ భోజనము ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఇక్కడ మనం మనీ పే చేసి కూడా అక్కడ వెళ్ళి ఫుడ్ తినచ్చు. ఆ మనీ పే చేసేది కూడా కొంచెం తక్కువగానే ఉంది, 50-60, పిల్లలకైతే 20 రూపీస్ అట్లా ఉంది. మేమైతే దానికైతే వెళ్ళలేదు. ఇంకోసారి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. మేమైతే ఇప్పుడు ఇంకా అందరూ ఫ్రీ ఫుడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ కూడా బాగుంది, కావాలంటే మీరు చూడండి. లోపలికి అయితే మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. చాలా మంది అంటే మేము వెళ్ళింది మామూలు నార్మల్ డేస్లో వెళ్ళినాము, అయినా కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇక్కడైతే దుర్గామాత, ఇక్కడికి నేను రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. మనకు షిరిడీలో ఏంటంటే మనము కొంచెం షాకింగ్గా చూడాలనుకుంటే ఏంటంటే మనకు షిరిడీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ అలాగే లివింగ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది డివోషనల్ ప్లేస్ కాబట్టి. అట్లనే మనకి ఎక్కడ చూసినా మనకి డాగ్స్ ఎక్కడైనా వాటికి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, ఎందుకంటే బాబాకి ఇష్టం కాబట్టి. అవి ఎవరిని కూడా ఏమీ అనవు, అదొక మిరాకిల్ కదా నిజంగా. ఇక్కడైతే మేము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంతసేపు అసలు వద్దు వెనక్కి వెళ్ళిపోదాం, అంత టైర్డ్ అయిపోయింది. ఇంకా ఫుడ్ చూసాక, స్మెల్ చూసాక ఇంకా సరే వెళ్దామని చెప్పి ఓపిక తెచ్చుకొని అయితే వెళ్ళి ఇంకా తినేసినాము. చాలా బాగుండింది, మంచిగా ఉండింది అనమాట. కొంతమంది అయితే మాకంటే ముందే వచ్చి ఇంకా తినేసి రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నారు. మేము కొంచెం లేట్గా వెళ్ళినాము, మాకు దర్శనము కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. మేము దర్శనం వెళ్ళింది ఫ్రీ దర్శనానికి వెళ్ళలేదన్నమాట, ఆన్లైన్ దర్శనంకి వెళ్ళినాము. మేము టికెట్ తీసుకొని వెళ్ళినాం కాబట్టి అంత ఫాస్ట్గా అయింది. ఫ్రీ దర్శనం అయితే అసలు క్యూలో అక్కడ జనాల్ని ఆపేశారనమాట. ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందో అంత ఓపిక లేదని చెప్పి ఇంకా మేము టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాము. నిజంగా ఎందుకో ఈ మధ్యకాలంలో ఎక్కువ వెయిట్ చేయలేకపోతున్నా, ఓపిక అంత లేకుండా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో